ఇప్పుడు నేను చెప్పే సమస్య చాలామందికి ఉంటుంది. వీళ్ళ వెయిట్ గురించి కానీ, వీళ్ళ హెల్దీ హ్యాబిట్స్ గురించి కానీ ఎవ్వరు వీళ్ళని ఒక్క మాట అనరు. పైగా వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తుంటారు. కానీ ఎప్పుడు ఒక రకమైన దిగుల్లో ఉంటారు, బాధలో ఉంటారు. ఇంకా బాధలో ఎక్కువ ఎమోషనల్ ఈటింగ్ కూడా అయిపోద్ది. ఎంత ఫుడ్ కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా. రీజన్ ఏంటి అంటే గిల్ట్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. తెలుసా మీకు? ఇప్పుడు నేను ఈ కొండ నుంచి పైకి వెళ్ళాలి, ఎక్కాలి అనుకున్నప్పుడు నువ్వు కష్టపడి ఏదో ఒకటి చేసి ఎక్కడమో ఏదో ఒకటి పాక్కుంటానో నడుచుకుంటానో నువ్వు ఎక్కి వెళ్ళిపోవాలి. ఇదే కూర్చొని కొండ ఎక్కాలి, అయ్యో అందరు వెళ్ళిపోతున్నారు, అయ్యో నేను ఎక్కలేకపోతున్నాను. ఈ గిల్ట్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల మామూలుగా కంటే కూడా ఎక్కువగా తినేయడం కానీ, ఒక రకంగా లోపల కోపం, చిరాకు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువైపోయి చుట్టుపక్కల వాళ్ళ మీద చూపించడం కానీ ఇలాంటిది ఎక్కువ ఉంటుంది. ఈవెన్ వాళ్ళు కూడా చెప్తారు, మా ఇంట్లో చాలా మంచి వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు, ఒక్క మాట కూడా అనరు. కానీ నాకు విపరీతమైన కోపం పెరిగిపోతుంది. రీజన్ ఏంటి? గిల్ట్. ఆ గిల్ట్ వల్ల వస్తున్న సమస్య. అయితే గీతే నేను ఒక హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకోవాలనుకున్నప్పుడు స్ట్రిక్ట్గా అనుకొని చేసుకోండి, లేకపోతే వదిలేయండి. ఇంకా కొత్తగా ఒక పెద్ద హింసను తీసుకొచ్చి మిమ్మల్ని మీరు హింసించుకోకండి.